వర్షాకాలం అత్యధికంగా రోగాల బారిన పడతారు ప్రజలు. సీజనల్ వ్యాధులు అనేకంగా వ్యాపిస్తున్నాయి. జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజువారీగా చూసుకుంటే సోమ మంగళ బుధవారాల్లో 2500కు పైగా ఓపీ పేషెంట్లు వస్తున్నారు. మిగతా రోజుల్లో 2000కు పైగా ఓపీ పేషెంట్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, అదేవిధంగా ఆదిలాబాద్, మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతం నుండి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా నుంచి, దాని పక్కనే ఉన్న కర్ణాటక బార్డర్ నుండి, ఆ ప్రాంతం నుండి కూడా అత్యధికంగా జిల్లా జనరల్ ఆసుపత్రికి పేషెంట్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలను గురించి పూర్తిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారి రవీంద్ర నాయక్ జిల్లా జనరల్ ఆసుపత్రిని నిన్న సందర్శించారు. ఇక్కడ వైద్యులకు వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఎక్కడైనా సరే ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిపైన కూడా మాకు నివేదికలు ఇవ్వాలి, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలనే వైద్య శాఖ అధికారి రవీంద్ర నాయక్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు టీ హబ్ కానీ దానికి సంబంధించి స్కానింగ్లు కానీ వీటన్నింటినీ కూడా సరిగా ఉన్నాయా లేవా అనే కోణంలో అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి జిల్లా జనరల్ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది. ఆ పేరును నిలబెట్టాలని చెప్పి అధికారులకు సూచించిన పరిస్థితులను జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు డిఎంఈ రవీంద్ర నాయక్ కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు సక్రమంగా పేదలకు అందే దిశగా చూడాలని చెప్పి చెప్తున్నారు. మందులు వాటి అన్నింటి కూడా సరిగా అందుతున్నాయా లేదా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. మన నిజామాబాద్ జిల్లాలోని జనరల్ ఆసుపత్రిలో మెడికల్ షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రజలకు మందులు ఎలా ఉన్నాయి, ఎలాంటి మందులు అందిస్తున్నారు అనే కోణంలో మందులకు సంబంధించి ఎలా ఉన్నాయి, జిల్లాకు సంబంధించిన వైద్య అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి అందరికి సంబంధించి ఇక్కడ ఎలాంటి మందులు దొరుకుతున్నాయనే అంశానికి సంబంధించి రాసిన మందులన్నీ కూడా ఇస్తున్నారా, లేకుంటే మందులు ఏమైనా కొరతలు ఉన్నాయా అనే దానికి సంబంధించి అడుగుదాం. ఇక్కడ ఒక మందులు తీసుకునే ఒకతను అయితే ఉన్నాడు. ఇక్కడ దీనికి అందరికి సంబంధించి వారికి ఎలాంటి మందులు ఉన్నాయి, సరిపడా మందులు ఇస్తున్నారా లేదా అనే కోణంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వైద్యాధికారి రవీంద్ర నాయక్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొంది. దీనికి ఇక్కడ జిల్లాలో జనరల్ ఆసుపత్రిలో వైద్యులకు సంబంధించి కానీ, దాంతోపాటు మందులకు కానీ, అదేవిధంగా టెస్టులకు కానీ వీటన్నీ ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా అడిగి తెలుసుకున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరుంది. ఆ పేరును అలాగే నిలబెట్టాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే మా వరకు కూడా తీసుకురావాలి. వైద్య కళాశాలకు దీనికి జనరల్ ఆసుపత్రికి పూర్తిగా అనుబంధం ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్యానికి సంబంధించిన డిఎంఈ రవీంద్ర నాయక్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు సంబంధించిన సూపరింటెండెంట్ పూర్తి స్థాయిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పాలి, ఎక్కడైనా సరే ఇబ్బందులు వస్తే చూడాలి, మీడియాకు ఆంక్షలు విధించకూడదని కూడా పూర్తి స్థాయిలో చెప్పినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రి పేదల కోసం వైద్యం అందించే ఈ ఆసుపత్రి ప్రతినిత్యం 2000కు పైగా ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారితో పాటు మరో 2 పేషెంట్ సుమారు జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజువారీగా తాకిడి 10,000 జనాభా ఉంటుంది. 10,000 జనాభాను తట్టుకోవాలంటే దీనికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు రకరకాల మందులు ఉన్నాయా లేవా అనే కోణంలో అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా సరే జిల్లా జనరల్ ఆసుపత్రిలో అసౌకర్యం కలిగితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి వైద్య శాఖకు సంబంధించిన అధికారి రవీంద్ర నాయక్ చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ దృష్టికి రావడం, జిల్లా కలెక్టర్ ఏదైతే ఇటీవల కాలంలో బుజ్జానమ్మ అనే మహిళకు సరైన ట్రీట్మెంట్ అందించకపోవడం, రేకుల షెడ్డి కింద పడేమి ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఈ ఘటనలపైన జిల్లా కలెక్టర్ కూడా జిల్లా వైద్య అధికారులపైన కూడా సీరియస్ అయ్యారు. దీనికి అందరికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ కూడా ఈ ఆసుపత్రికి సందర్శించినప్పుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా మందలించినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వైద్యాధికారి రవీంద్ర నాయక్ కూడా జిల్లా ఆసుపత్రిని సందర్శించి ఎప్పుడు ఏ రకంగా వస్తానో తెలియదు, ప్రతినిత్యము ప్రతిరోజు ఏదో రకంగా మీ ఆసుపత్రిలో తనిఖీ చేసేందుకు ఏదో సమయంలో వస్తుంటాను, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా చూడాల్సిన బాధ్యత జిల్లా ఆసుపత్రి అధికారులదని చెప్పి వైద్యులని చెప్పి రవీంద్ర నాయక్ అన్న పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉండే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి వర్గాలదని చెప్పి హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేరళ సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.